హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆయుష్ రెసిపీ. ఇప్పుడు ఈరోజు మనం చేసుకోవద్దు ఏంటంటే కద్దుకి దాల్చా, అంటే మటన్తో కద్దు వేసి దాల్చా చేసుకుంటాము. ఇది మన మోస్ట్ ఫేవరెట్ ఇన్ హైదరాబాద్. చాలామంది చాలా ప్రిఫర్ చేస్తారు కద్దు దాల్చా చేసుకోవడానికి, ఎందుకంటే దాని టేస్ట్ ఉంటుంది వేరే లెవెల్ అసలుకి. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ ప్రాసెస్లో ఏంటంటే మనం ముందే కందిపప్పు 1 గ్లాసు అండ్ వన్ కప్ మసూర్ దాల్ ఎర్రపప్పు అండ్ 1/2 కప్పు చనా దాల్ తీసుకొని అది బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ పచ్చి చింతకాయలు ఉంటాయి కదా, ఆ చింతకాయలను కూడా తీసుకొని కొంచెం క్వాంటిటీ అది కూడా బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. మనం కుక్కర్ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలి. ఆ మసాలా దినుసులు చిట్పట్ అవుతున్నప్పుడు 3 ఆనియన్స్ మంచి స్లైస్ చేసుకొని వాటిని కూడా దాంట్లో వేసేసుకోండి. ఆయిల్లో చేసుకొని కొంచెం సాట్ చేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు ఆనియన్స్ అనేవి ఎలా ఉండాలి అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి బాగా. ఎందుకంటే ఆ గోల్డెన్ బ్రౌన్ వచ్చిందనుకో మన కర్రీలో ఇట్లా తేలినట్టు కనిపించే ఆనియన్స్. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి బాగా. ఆ తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లో ప్రిఫర్ చేయండి మోస్ట్లీ, ఎందుకంటే బయట ఏది మంచిగా ఉండట్లేదు ఈ మధ్య. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను నేను కూడా. అది యాడ్ చేసుకొని దానికి కొంచెం పచ్చి వాసన వెళ్ళేంత వరకు సాట్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని మంచిగా అది కూడా కొంచెం పచ్చి వాసన వెళ్ళేంత వరకు పసుపుని కూడా వేయించండి. ఆ పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకున్నాం కదా, అది కొంచెం పచ్చి వాసన వెళ్ళాలన్నమాట దాన్ని, లేకపోతే ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది మనకు తింటప్పుడు మంచిగా అనిపివ్వదు. ఆ పచ్చి వాసన అది అయిపోయినాక ఇప్పుడు మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాం. ఒక 3 టైమ్స్ కడగండి మటన్ని బాగా. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్ నేను ఒక 1/2 kg తీసుకున్నాను, ఎందుకంటే మాది చిన్న ఫ్యామిలీ కాబట్టి చిన్న క్వాంటిటీ తీసుకున్నాను. 1/2 kg నేను చేసేది ఇప్పుడు ప్రాసెస్. 1/2 kg మటన్ తీసుకొని కొంచెం దాన్ని ఆయిల్లో అట్లా వేపేసి పెట్టేసేయండి. మనకేంటంటే మెయిన్గా ఇక్కడ మటన్లో వాటర్ అనే కంటెంట్ ఉంటుంది కదా, అది వెళ్ళేంత వరకు ఫ్రై చేస్తూ ఉండండి. అంటే అప్పుడే మసాలాస్ యాడ్ చేయవద్దు, ఫ్రై చేశాక వేసుకుంటే మసాలాకి బాగా పట్టుకుంటుంది. ఆ వాటర్లోనే వేసామనుకో టేస్ట్ అంత ఎన్హాన్స్ అవ్వదు, పీసెస్కి పట్టుకోదు. సో వాటర్ వెళ్ళాక మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. అంటే కారం, నేను ఒక కారం ఎక్కువ తింటాం మేము కొంచెం కారం కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నాను, టీ స్పూన్స్. అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, మీట్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్స్ తీసుకోండి. మసాలాలు ఒకవేళ మీకు నచ్చితే వేసుకోండి. మసాలాస్ వేయకుండా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. కొంతమందికి నార్మల్గా ఇష్టం, కొంతమందికి మసాలాస్ యాడ్ చేసుకుంటే ఇష్టం. మేము కొంచెం ఎక్కువనే మసాలాస్ యాడ్ చేసుకొని మంచిగా తినాలనుకునే ఫుడ్లో మాత్రం ఎంజాయ్ చేస్తూ ఉంటాము. సో ఇది యాడ్ చేసుకున్నాక మసాలాస్ వేసేసాక కొంచెం సేపు మనం ఏంటంటే వాటిని కొంచెం సేపు సాట్ చేసుకోవాలన్నమాట మటన్కి పట్టుకునేటట్టు. ఆ తర్వాత ఒక 3 టమాటోస్ తీసుకోండి, సో దట్ మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది టమాటోస్ వల్ల. ఒక 3 టమాటోస్ తీసుకొని చిన్న స్లైసెస్ చేసుకొని దాంట్లో వేసుకోండి. టమాటోస్ మగ్గేంత వరకు లిడ్ పెట్టుకోండి. టమాటోస్ మనకి ఎలా మగ్గాయని తెలుస్తుందంటే ఆ పైన లేయర్ అనేది టమాటోస్ది మనకి ఇట్లా పైన లేయర్ అనేది కనిపిస్తుంది ఉడుతున్నట్టు. అవి మనకి మెత్తగా ఉడికిపోయిన టమాటోస్ అని అర్థం. టమాటోస్ అనేవి ఉడికిపోయాయి చూడండి, తెలుస్తుంది మీకు లేయర్స్ ఇట్లా పైకి లేసినట్టు. ఆ తర్వాత మనం మటన్ ఉడికించుకోవడానికి ఒక 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ నేను యూస్ చేస్తున్నాను. 1.5 గ్లాస్ వాటర్ యూస్ చేసి ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకుందాం. ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు లిడ్ పెట్టేసుకొని వదిలేసేయండి. 5 విజిల్స్ వరకు. మొత్తం ఎయిర్ వెళ్ళాకనే మనం లిడ్ ఓపెన్ చేసుకున్నాం ఇప్పుడు. ఆ తర్వాత కద్దు యాడ్ చేస్తున్నాను. కద్దు ఆల్రెడీ దాని పై లేయర్ తీసేసి మధ్యలో ఉంటుంది కదా బీజము, ఆ బీజం అంతా తీసేయాలి. ఏ సీడ్స్ దాంట్లో ఉండొద్దు, ఎందుకంటే ఆ సీడ్స్ అనేవి మధ్యలో వస్తూ ఉంటే చేదుగా అనిపిస్తుంది కాబట్టి ఆ సీడ్స్ తీసేసేయాలి. కద్దుని కట్ చేసుకున్న దాన్ని దీంట్లో వేసేసుకొని కొంచెం ఆ మసాలాస్ ఏవైతే మనం యాడ్ చేసుకున్నాం కదా వాటికి పట్టుకునేటట్టు కొంచెం
కొద్దిసేపు వదిలేసేయండి అది మా కద్దు యాడ్ చేశాక. ఇప్పుడు మనం ఉడకబెట్టి రుబ్బేసుకున్న పప్పును వేసుకుంటున్నాం. నేను చెప్పాను కదా 3 టైప్స్ ఆఫ్ పప్పు, చనాదాల్, కందిపప్పు అండ్ ఎర్రపప్పు. ఈ 3 పప్పుల్ని రుబ్బేసుకున్నవి వేసేసుకున్నాను. ఆ తర్వాత మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ ఎంత కావాలి, ఎంత పల్చగా కావాలి, గట్టి కావాలి, డిపెండ్ ఆన్ యూర్స్, అంటే మీకు ఇష్టమైనట్టు అనమాట. నేను కొంచెం పల్చగానే చేసుకుంటాను, మరీ అంత పల్చగా మరీ అంత గట్టిగా పెట్టుకోను, మీడియంగా పెట్టుకుంటాను. కాబట్టి నాకు తగ్గిన క్వాంటిటీలో నేను ఒక 1.5 గ్లాస్ యాడ్ చేసుకున్నాను వాటర్. చింతపండు పులుసు కూడా వేసేయండి, మనం చేసుకున్నాం కదా చింతకాయలది పులుసు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నది, అది కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఫైనల్గా మనం అది మరిగడానికి పెట్టుతున్నాం కాబట్టి లాస్ట్లో ఇవన్నీ యాడ్ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. పుదీనా, కొత్తిమీర అండ్ ఒక 2 రెమ్మల కరివేపాకు మస్ట్ అని చెప్తాను నేను, ఎందుకంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది మనకి. సిమ్లో పెట్టి ఒక 10-15 మినిట్స్ వదిలేయండి, అలాగే కద్దు కూడా ఉడికిపోతుంది. అండ్ ఆల్సో ఆ ఫ్లేవర్స్ అన్నీ ఒకే దగ్గర మస్త్ టేస్ట్ వస్తుంది. మీరు మస్ట్ ట్రై చేయాల్సిన రెసిపీ, ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎదురు మంచిగా ఉందో లేదో. డూ సబ్స్క్రైబ్.